రైట్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజనీర్లకు షాక్ ఇచ్చింది విజిలెన్స్. కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా ఆస్తులు కూడబెట్టి పట్టుబడిన ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కాళేశ్వరం నూనె శ్రీధర్, ఈఎన్సీ బూక్యా హరిరామ్, మాజీ ఎన్సీ మురళీధర్ ఇళ్లపై దాడులు చేసి భారీగా అక్రమాస్తులు గుర్తించింది ఏసీబీ. తాజాగా నూనె శ్రీధర్, బూక్యా హరిరామ్లకు చెందిన ఆస్తుల చిట్టాలతో ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. దాని ఆధారంగా అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ రాయక విజిలెన్స్ కమిషన్ సమ్మతిచ్చింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్ తగిలిందని తెలుస్తుంది. అయితే మొత్తం కూడా దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ముగ్గురు అధికారులని ఎవరైతే ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించినటువంటి కోట్లలో ఆస్తులను సంపాదించినటువంటి ఈ యొక్క కాళేశ్వరంలో పనిచేసే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి అధికారులను మొత్తం కూడా ఆ ముగ్గురి పైన మొత్తం కూడా అయితే వీరి పైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. గతంలో కూడా వీరి ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ ఇప్పుడు బెయిల్ పైన వీళ్ళు బయట ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు ఇంజనీర్ల ఆస్తుల నిషేధిత జాబితాలో కూడా చేర్చడం జరిగింది. అవినీతిగా సంపాదించినటువంటి ఏవైతే ఈ యొక్క ఆస్తులు ఉన్నాయో ఆస్తులను అన్నింటినీ కూడా అవినీతికి సంబంధించింది కాబట్టి మొత్తం కూడా అయితే ఈ నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. నిషేధిత జాబితాలోకి ఉన్నటువంటి హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులు, ఈ ముగ్గురు ఆస్తులు ఏవైతే ఉంటున్నాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి మొత్తం తోలుగా ఆస్తుల పైన నిషేధం విధించింది. ఈ ముగ్గురి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో చూసుకుంటే కనుక అయితే 400 కోట్లకు పైగా ఆ యొక్క ఆస్తి విలువ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ యొక్క కోర్టులో ఈ యొక్క మొత్తం తోలుగా ఈ విషయానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన మొత్తం తోలుగా కేసు వివరాలు తేలేంత వరకు వీరు ఆస్తులను ఎవరికి విక్రయించరాదని కూడా ఈ యొక్క నిషేధం విధించినట్టుగా కూడా తెలుస్తుంది.